మే 9 యోహాను సువార్త 10వ అధ్యాయము 14 నుండి 30 వచనములు. నిజమైన క్రైస్తవులకు క్రీస్తు ఇచ్చిన పేరుని మనం గమనించాలి. ఆయన తన భాష అంతటిలో వాడినట్లే పూర్తిగా లోతైన భావం గల అలంకార వ్యక్తీకరణ వాడాడు. ఆయన వారిని నా గొర్రెలు అని పిలిచాడు. గొర్రె అనే పదం నిజమైన క్రైస్తవుల గుణంలో, విధానాల్లో ఉన్న ఏదో విషయాన్ని సూచిస్తుందనడంలో సందేహం లేదు. గొర్రెకు విశ్వాసికి మధ్య ఉన్న పోలిక అంశాలుగా బలహీనత, నిస్సహాయత, హానిలేనితనం, ఉపయోగం వంటి వాటిని చూడడం చాలా తేలికే. కానీ తన కాపరి మీద గొర్రె పూర్తిగా ఆధారపడడం అనేదే మన ప్రభువు మనస్సులో ఉన్న ముఖ్య భావన. గొర్రె తన సొంత కాపరి స్వరాన్ని విని ఆయన్ని వెంబడించినట్లే విశ్వాసులు కూడా క్రీస్తును వెంబడిస్తారు. విశ్వాసం ద్వారా వారు ఆయన పిలుపును వింటారు. విశ్వాసంతో వారు ఆయన నడిపింపుకు తమ్మును తాము సమర్పించుకుంటారు. విశ్వాసంతో వారు ఆయన మీద ఆనుకుని వారి ఆత్మలను ఆయన నిర్దేశానికి సమర్పించుకుంటారు. క్రీస్తుకు నిజమైన క్రైస్తవులకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియచేయడానికి బాగా ఉపయోగపడే ఉదాహరణ కాపరి, అతని గొర్రెలు. నా గొర్రె అనే వ్యక్తీకరణ క్రీస్తుకు విశ్వాసులకు మధ్య ఉన్న అన్యోన్య సంబంధాన్ని సూచిస్తుంది. వారు తండ్రి నుండి ఆయన పొందుకున్న బహుమానం. ఆయన కొనడంతో, ఆయన పిలుపుతో, ఎన్నికతో వారు ఆయనకు చెందినవారు. వారు తమ సొంత అంగీకారంతో, హృదయ సమర్పణతో ఆయన వారు. మహోన్నత కోణంలో చూస్తే వారు క్రీస్తు ఆస్తి. ఎలాగైతే ఒక వ్యక్తి వెల చెల్లించి కొని తన సొంతం చేసుకున్న దాని పట్ల ప్రత్యేకమైన ఆసక్తిని కనుపరుస్తాడో, అలాగే యేసుప్రభు తన ప్రజల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి భావనను కలిగి ఉంటాడు. ఇలాంటి వ్యక్తీకరణలు నిజమైన క్రైస్తవుల జ్ఞాపకాల్లో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. వారు శ్రమ రోజుల్లో ధైర్యాన్ని, హృదయంలో బలాన్ని కనుగొంటారు. భక్తిపరుని మార్గాల్లో లోకం అంత సౌందర్యాన్ని చూడకపోవచ్చు. లోకం అతన్ని తరచూ తృణీకరణకు గురి చేయవచ్చు. కానీ క్రీస్తు గొర్రెల్లో ఒక గొర్రెనని తెలుసుకున్నవాడు సిగ్గుపడడానికి కారణం లేదు. నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గను అతడు కలిగి ఉంటాడు. యోహాను సువార్త 4:14. యెషయా 40:11లో వ్రాయబడినట్లు బలహీన శ్రమ సమయాల్లో గొర్రె పట్ల కాపరి కలిగి ఉన్న సంరక్షణ అనేది వారికి ఆదరణ.